రాసుకున్నాను పుట్లంపల్లి WA ట్యాంక్ నెంబర్ ఏం లేదు. సరే ఓకే. నువ్వు రాడు ఈరోజు పుట్లంపల్లె నీటి సంఘాల ఎలక్షన్లు జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో ఏకగ్రీవంగా మన ప్రెసిడెంట్ వినోద్ రెడ్డిని మరియు వైస్ ప్రెసిడెంట్గా రాజారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. మొత్తము 6 మంది టీసీ మెంబర్లు ఉంటారు. ఇక్కడ మిగిలిన 4 మెంబర్లుగా ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరు ప్రెసిడెంట్ ఒకరు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. ఈ గెలుపుకు పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి ఆదేశాల ప్రకారము వారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్న మిత్రులైతేనేమి గ్రామ ప్రజలైతేనేమి అందరూ కూడా ఆశీస్సులతో ఈరోజు ఏకగ్రీవం చేయడం జరిగింది. ఈ ఏకగ్రీవానికి సహకరించిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరియు మా గ్రామానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన చెరువు 131 ఎకరాల గల చెరువు ఇది. గత ప్రభుత్వంలో 20 అడుగులు 30 అడుగులు గుంతలు కొట్టి రైతులను ఇబ్బంది పరంగా చేసి అక్రమంగా అమానుషంగా అందరినీ ఉపయోగించుకొని చట్టాన్ని కూడా తన పని చేయకోకుండా వాళ్ళు కోట్ల రూపాయలు లబ్ధి పొందడం జరిగింది. ఈ చెరువును మరమ్మతులు చేయించే దిశగా మేమంతా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నాము. మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ చెరువు కానీ ఈ మరమ్మతులు కానీ చేయవలసిందిగా మనము ఈ ఎలక్షన్ మూలంగా మేము తెలియజేసుకుంటాం. ఇప్పటికే మీకు అర్థమైంటుంది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత సానుకూలంగా ఎలక్షన్లు జరిగినాయనేది తెలియజేస్తుంది. గత ప్రభుత్వంలో ఇళ్లలో కూర్చొని ఇనామినస్ అందరినీ స్టేషన్లో వేసి ఇనామినేషన్ అయిన కార్యక్రమాలు మీరు ఎన్నో చూస్తున్నారు గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు సానుకూలంగా అసలు అవతల వాళ్ళు నామినేషన్ వద్దు ఇది ఈ ప్రభుత్వంలో అనే విధంగా వాళ్ళు మంచి చేస్తారని తలంపులో అవతల వాళ్ళు కూడా ఎన్నిక సల్లుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. మా పేరు వినోద్ కుమార్ రెడ్డి. ఈరోజు చెరువు ప్రెసిడెంట్గా నేను ఎన్నికయ్యాను. నా ఎన్నికకు కృషి చేసిన ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారికి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్న గారికి ఎంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నీటి సంఘం ఎలక్షన్ అంటే ఇళ్లలో ప్రజలను దిగ్భ్రాంతులు చేసి స్టేషన్లో వేసి వారు ఇనానమస్ చేసేవారు. ఈరోజు అవతల పార్టీ వాళ్లకు మేము ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా చేశాం. కానీ వారే మా మీద నమ్మకంతో మేము ఈరోజు ఈ ఎలక్షన్లో గెలిస్తే వాళ్ళు మంచి చేస్తారు, పుట్లంపల్లి చెరువు అభివృద్ధి చేస్తారు. గత 20 సంవత్సరాల నుంచి లేని కడప ఎమ్మెల్యేకి ఈరోజు మేము పట్టం కట్టాం టీడీపీకి. కానీ మాకు ఆమె రోడ్డు వేస్తుంది అనే ఉద్దేశంతో పుట్లంపల్లి ప్రజలు నన్ను ఏకగ్రీవం చేశారు.